అనిపించిందండి సినిమా? సినిమా బాగుంది, మరీ అంత తీసేసిన సినిమా కాదు. ఓకే, బెటర్. అక్కినేని ఫ్యాన్స్ ఆకలి తీర్చిదంటే తీర్చదు, 100% తీర్చదు. అక్కినేని ఫ్యాన్స్, నేను కూడా అక్కినేని ఫ్యాన్. నాగార్జున అంటే చాలా ఇష్టం నాకు. కానీ కొడుకులకి ఆ లెగసీ అనేది నాగార్జున కంటిన్యూ చేయాలని ఎంతో తాపత్రయపడుతున్నాడు. నాగ చైతన్య, అఖిలు చాలా కష్టపడతారు. వాళ్ళకి సరైన డైరెక్టర్ పడితేనే కానీ సినిమాకి, తెలుగు ఇండస్ట్రీకి ఒక నాగార్జున లెగసీ కంటిన్యూ అయ్యిద్ది. ఇలాంటి సినిమాలు ఏదైనా ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, ఆడపిల్లలు కానీ ఇంకోళ్ళు లవర్స్కి, వాళ్ళకైతే ఓకే. బట్ మాస్ కుర్రాళ్ళకి ఎంజాయ్ చేయాలంటే పుష్ప 2 లాంటి సినిమా ఎక్కిద్ది. అలాంటి సినిమాలే ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? నాగ చైతన్యకి ఏమైంది, కష్టపడతాడు. ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చానని చెప్పి ఎప్పుడు అలా ఫీల్ అవ్వడు. నాగ చైతన్య తగ్గించుకుని ఉంటాడు, శుభ్రంగా ఉంటాడు. అలాంటి వాడికి సరైన డైరెక్టర్లు పడాలి. సరైన డైరెక్టర్ పడలేదంటే ఇప్పుడు టాలెంట్ కోసం మనం వెళ్ళకూడదు, మన టాలెంట్ చూసి సినిమా రావాలి, అది కావాలి. తండేలు సినిమా చూడాలంటే ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా వెళ్ళిద్ది, సెకండ్ హాఫ్లో అక్కడక్కడ బాగుంటుంది. అది అందరూ ఫీల్ అయ్యేదట్టు. సినిమా అనేది ఎవడైనా సరే 2.5 గంటలో ఎంటర్టైన్మెంట్ అవ్వాలి, సినిమాలో ఉన్న ఎమోషన్ బాగా కనెక్ట్ అవ్వాలి. ఒక ఎమోషన్ అనేది కనెక్ట్ అవ్వాలంటే మధ్యలో బోర్ అనేది రాకూడదు. సినిమాలు అక్కడక్కడ బోర్ అయితే ఉంది. అది చంద్రమోహన్ అంత టాలెంటెడ్ డైరెక్టర్ ఏం కాదు. ఇప్పుడు కార్తికేయ 2 సినిమా ఎందుకు ఆడింది, దాంట్లో ఉన్న కృష్ణుడిని హైలైట్ చేశారు కాబట్టి హిందూయిజం వాళ్ళకి కనెక్ట్ అయ్యి సినిమా ఆడింది. ఇప్పుడు ఇది అందులో కొన్ని ఎలిమెంట్స్ పెట్టి పాన్ ఇండియా లాగా తీశారు. ఓకే, నాట్ బ్యాడ్. అంటే నాగచైతన్యకు మించి భారీ బడ్జెట్ మూవీ కదా, సో ఆ వర్క్ లేదంటారు. భారీ బడ్జెట్ అంటే సినిమాకి దేనికి పడితే దానికి భారీ బడ్జెట్ పెట్టకూడదు. సినిమాలో కంటెంట్ ఉండాలి. ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు సినిమా తీస్తాడు, సినిమా చూసినప్పుడు ఆడు 100 సార్లు చూస్తాడు. సినిమా చూసినప్పుడు బోర్ కొట్టిందంటే ఈ సినిమా మనం కట్ చేయాలి, జనాలకు ఎక్కాలని వాళ్ళకి అనిపించాలి ఫస్ట్. ఇప్పుడు 100 మంది టీం వాచ్ చేస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ వాచ్ చేస్తాడు, మరి అల్లు అరవింద్ వీళ్ళందరూ వాచ్ చేస్తారుగా సినిమా. ఇప్పుడు సగటు ఆడియన్ ఒకసారి చూసి సినిమా బాగుందా లేదని జడ్జ్ చేస్తాడు. అది వాళ్ళకి ఎందుకు రావట్లా, డైరెక్టర్కి ఎందుకు రావట్లా, ప్రొడ్యూసర్కి ఎందుకు రావట్లా? ఇప్పుడు మన కుర్రోళ్ళు ఉంటాం, మేమందరం ఒకసారి సినిమా చూసి బాగుందా లేదు చెప్పేస్తున్నాం కదా. సినిమా ఓకే, బట్ అంత ఇండస్ట్రీ టైప్ దాన్ని బట్టి చెప్పలేదు.